హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బిఆర్ ర్యాంక్ ఆడిపోతున్నాం. మన స్క్వాడ్ తోటి ఫుల్ రష్ ఆడదాం అనుకున్నాం. రష్ ఆడుతుంటే మరి మా ఎలక్ట్రిక్లోకి దిగాం. 2 స్క్వాడ్స్ దగ్గర దిగిన తర్వాత నా ఎదురుగా అయితే ఒక స్క్వాడ్ దిగిన తర్వాత ఇద్దరినైతే నాక్ చేసాం, కానీ పూర్తి కిల్ అయితే రాలేదు. సో దాని తర్వాత వెనక్కి కనిపిస్తుంటే ఇంకోటైతే ఎదురు కనపడుతుందో అన్ని ఇస్తాం. తర్వాత నేను మళ్ళీ రిటర్న్ అవుతుంటే ఏదైతే ఫస్ట్ స్క్వాడ్ వేస్తామో వాళ్ళు మళ్ళీ రివైవ్ ఇచ్చుకొని అయితే మా ఊరైతే లాస్ట్ ఒకటే మిగిలాడు. ఇద్దరైతే మొక్కేశారు. అండ్ కొట్టడానికి ట్రై చేసినప్పుడు నేనైతే రష్ చేసి ఇద్దరిని ఇచ్చిన తర్వాత మా స్క్వాడ్ అయితే ఆటోమేటిక్గా రివైవ్ అయిపోయింది. మళ్ళీ అందరూ రివైవ్ అవుతారు. దాని తర్వాత ఎదురుగైతే ఒకడైతే మరి నా మీద ఫైరింగ్ చేయడానికి వస్తున్నాడు. సో ఇంట్లో పాడిని వేస్తాం. దాని తర్వాత పక్కన అయితే ఇంకోటి ఉన్నాడు, ఆడు ఫైరింగ్ చేస్తున్నాడు. సో లాస్ట్లో ఎలాగైతే ఆడు చేతిలో చనిపోయాం. సో తర్వాత మా స్క్వాడ్ అయితే నాకు రివైవ్ ఇచ్చిన తర్వాత షిప్ యార్డ్లో దిగిన తర్వాత ఎదురుగా ఒకడు వచ్చాడు, కొట్టేసాం ఆడిని. దాని తర్వాత మా వైపు ఒకడు లాస్ట్ సైడ్ దగ్గర రష్ చేస్తుంటే ఆయన కూడా ఫైరింగ్ చేసి చనిపోయాం అనమాట. దాని తర్వాత మళ్ళీ మూలకి వచ్చేసిన తర్వాత ఈడైతే మా ఊరి మీద ఫైరింగ్ చేస్తున్నాడు. వాడిని గోడలు చూసిన తర్వాత ఆడిని కూడా నాక్డౌన్ చేస్తాం. దాని తర్వాత ఉంటే వెనకాల టోకెన్ బాక్స్ దగ్గర అయితే రివైవ్ ఇస్తున్నాడు. రివైవ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మరి నేను చూసిన తర్వాత ఆడ మీదకి రష్ చేద్దాం అనుకుంటే ఆడు కనపడలేదు. సో తర్వాత బయటకు వచ్చాడు. మళ్ళీ నాక్ చేస్తాం. లాస్ట్ అయితే 2 మెంబర్స్ అయితే మిగిలారు. సో గవర్నమెంట్ బయటకు వస్తున్నారు. సో ఒకడినైతే స్కోపింగ్ చేసి అయితే చూస్తాం. తర్వాత లాస్ట్ మెంబర్ అయితే మిగిలినాడు. సో ఆడి మీదకి అయితే మొత్తం స్క్వాడ్ అంతా రష్ చేయడానికి వెళ్ళాం. తర్వాత కంటైనర్స్ దగ్గర వెనకాల దాక్కుని ఉన్నాడు. సో నేను వెళ్ళేసరికి ఓపెన్లో కనపడేసరికి నన్ను చూసి ఫైరింగ్ చేశాడు. సో దాంతో ఆడిని నాక్ చేస్తే అనుకున్నాను.